హలో అండి, ఫైనలీ మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? ఎవరైనా ఇట్లా నడుచుకుంటా పోతున్నారనుకో, వాళ్ళు ఎందుకు నడుచుకుంటా పోతున్నారు అని ఒక ఆలోచన వస్తుంది లోపల. వాళ్ళు నైట్ వేసుకొని పోయినారనుకో, అది ఏం లేదని. అదే వాళ్ళు బాగా ఇట్లా రెడీ అయ్యి నగలు వేసుకొని పోయినారనుకో, అది ఏదో ఉందని. అది క్యూరియాసిటీ. ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇటు పెట్టుకోవాలి దీన్ని. అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా పెద్ద పని ఉండదు. నా పని అంతా ఒకటే. ఈ పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ, పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ, లేదంటే రోడ్డు మీద పోయేటోళ్ళు కానీ ఎవరన్నా సరే నాకంతా పడినారనుకో, వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటా. నాకు పెద్ద పనులేమీ ఉండవు. పక్కన అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో 2nd హౌస్లో ఉన్న ఆంటీ రెడ్ శారీ సేల్లో కొనుక్కున్నారని చెప్పి మీరు మీ అపార్ట్మెంట్ 5th ఫ్లోర్లో ఉన్న 4th హౌస్లో ఉన్న ఆంటీకి చెప్పారని ఏదో ఒక సమాచారం వచ్చింది. సో దాని గురించి మీకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ ఎమ్మిట చీర కట్టుకొని నగలు దిగేసుకొని పోతా అంటే అడగబుద్ది అయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడు నైటీలోనే కనిపిస్తాండే. వాళ్ళ ఆయన కూడా ఏం పెద్ద సంపాదించాడు. ఉన్న పలానా ఇట్లా చీరల నగలు ఎట్లా వచ్చినాయా అని అడుగుదాం అనుకున్నా. అంతే, కట్టుకోలేకపోయినా లోపల అట్లా కనిపించేసరికి అంటే ఏదో వచ్చింది. అంటే ఇప్పటి వరకు మేమే వేసుకొని తిరుగుతాంటే కదా, సడన్ గా ఎమ్మె మీద ఇట్లా నగలన్నీ కనిపిస్తా అంటే ఇంకా అడిగేసిన ఇంకా తట్టుకోలేక. ఇప్పటికీ కూడా గడుపు కాలుతుంది అనుకో, అది వేరే విషయం. అంటే మీకు ఎప్పుడు ఇలా పక్కన వాళ్ళ విషయాల్లో వేళ్ళు చేతులు కాళ్ళు పెట్టకూడదు అని థాట్ అయితే ఎప్పుడు రాలేదా? అంటే మీకుగా రాలేదా? ఎవరు కూడా చెప్పలేదా? అది అది ఆనవాయితీ, అడుగుతాము, దాని తప్పేముంది? మాకు నిద్రబట్టి సావదు తెలుసుకోకుంటే. ఒకవేళ తెలుసుకున్నాక వాళ్ళు నిజంగానే ఇట్లా చేసినారనుకో, మంచిగా ఎదిగిపోయినారనుకో, ఇటు కట్టుకునేది మేమే ఉండాలి. ఫస్ట్ ఎవరు ఉండకూడదు. ఒక ఇంట్లో విషయాలు తెలుసుకోవడానికి మీకు మాక్సిమం ఎంత టైం పట్టచ్చు? అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, మేబీ ఫ్రమ్ ద డిగింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఏం లేదమ్మా, ఇప్పుడు సపోజ్ నాకే డైరెక్ట్ కనిపించినారనుకో, పక్కింటోళ్ళో ఎడిగింటోళ్ళో అడిగేసి ఓ 2 నిమిషాల్లో తెలుసుకుంటా. అదే పొరపాటున మా పని మనిషి వల్ల తెలిసిందనుకో, డైరెక్ట్ నేనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటానమ్మా. దానికోసమే మా పని మనిషికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అంటే నువ్వు కదా. మీరు స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏం చేస్తారు? స్ట్రెస్ రిలీఫ్ అంటే పెద్దగా చేసేదంటే 2nd ఫ్లోర్ ఆంటీకి 4th ఫ్లోర్ ఆంటీకి గొడవ పెట్టేస్తానమ్మా. అలా పెట్టినప్పుడు ఏదో మనసులో తెలియని ఒక ఆనందం. ఇప్పుడు అంకుల్ మీద కానీ పిల్లల మీద కానీ ఏదైనా కోపం ఉందనుకో, గబాన పోయి అట్ట నేను ఈ గొడవ ఇట్ట పెట్టేసినాను అనుకో, అయిపోయమ్మా హాయిగా ఉంటుంది. నాకైతే లోపల ఆ రోజంతా ప్రశాంతంగా నైట్ వేసుకొని పడుకుంటా.